ఇలా 1000 కోట్లు కలెక్ట్ చేయకపోతే కూలీ మూవీ నా మూవీ రివ్యూస్ చూడకండి. ఆల్రెడీ 150 crores కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. తమిళనాడులో 1000 కోట్ల మూవీ లేదు కలెక్ట్ చేసిన మూవీ. నానా కూలీ సినిమాకి పోతున్న టికెట్కి పైసలు తిన్నికనే పెట్టడం నీకు చాలా గొప్ప. మళ్ళీ సినిమాలకి వెళ్ళనా, మళ్ళీ కూలీ సినిమా పోతావా? కూలీ పని చేసుకొని పోయి చూడు ఎవరు ఆపుతారు. ఇయన్ వస్తుంది మూవీ రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్. మా కాడ చెప్పులు తక్కువ రేటు, మా సౌకర్యం మంచాడు, తక్కువ రేటుకి అమ్ముతాడు. చిన్న పిల్లలకి, పెద్దలకి, మగవాళ్ళకి అందరికి దొరుకుతాయి తక్కువ రేటుగా. మా సౌకర్యం చాలా మంచిదమ్మా, చెప్పులు బాగుంటాయమ్మా. థ్యాంక్ యూ సౌకర్యం. గరం చాలా తీసుకోండి అన్న చెప్పారు కదా, తీసుకోండి. థ్యాంక్ యూ సౌకర్యం. 50 రూపాయలు టికెట్ కూలీ ఇవ్వండి. ఎన్టీఆర్, రజనీకాంత్, నాగార్జున కటౌట్ ఏర్పాటు చేశారు ఇక్కడ. కూలీ మరియు వార్ 2 రిలీజ్ కాబట్టి వాళ్ళ అభిమానులు ఏర్పాటు చేశారు. ఎస్విసి సినిమాస్ గద్వాల్ వచ్చేసి 150 రూపాయల టికెట్కి వెళ్తున్నా. టికెట్ల రేట్లు వచ్చేసి 150 ఫస్ట్, 250, తర్వాత 295 రూపాయలు. 5 రూపాయలు కూడా ఎందుకు వదిలిపెట్టారో నాకు తెలియదు. కూలీకైనా వార్ 2కైనా ఇవే టికెట్స్ రేట్లు గద్వాల్లో. ఆంధ్రాలో పెరిగాయి అని చెప్పారు, హైదరాబాద్లో ఎలాగైనా ఎక్కువగానే ఉంటాయి టికెట్ రేట్లు. చూడండి 2 భారీ సినిమాలు ఒకే రోజు పడ్డాయి. ఇలా చూడండి వెహికల్స్ ఇక్కడ ఆపుకోకూడదు, సరిపోక ఇక్కడ ఆపుకున్నట్టున్నారు. చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడితే బయట కూడా ఆగడం జరిగింది వెహికల్స్. 2 సినిమాలు, పెద్ద సినిమాలు ఒకేసారి పడడంతో గద్వాల్ ప్రజలు పోటెత్తారని చెప్పుకోవచ్చు సినిమా థియేటర్. చూడండి వెహికల్స్ ఎలా ఆగాయో, కొద్దిగా పార్కింగ్ కూడా సరిపోదు, ఇంతమంది వచ్చారు కాబట్టి బయట ఆపుకున్నారు. దూరం నుంచి ఎంతమంది వచ్చారు చూడండి జనాలు. రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ మూవీ కూలీ అని చెప్పుకోవచ్చు. ఎందుకో తెలీదు, ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. తొందరపోవడం వల్ల అలా అనిపించిందా, లేకపోతే కథ స్టోరీ నచ్చిందా, కానీ మొత్తానికైతే ఈ మధ్యలో నేను ఫస్ట్ నుంచి చూశాను కదా ఆ సినిమాలలో ఇదే బెస్ట్ మూవీ కూలీ మూవీ. చాలామంది కొద్దిమంది బ్యాడ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు, కొంతమంది పబ్లిక్ మాత్రం బాగుందని చెప్తున్నారు. థియేటర్లో అరుపులు, కొన్ని సీన్లు బాగా పండాయని చెప్పుకోవచ్చు, ఎమోషన్లు. కానీ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది మూవీలో అని చెప్పడానికి వీలు లేకుండా అలా తీశారు మూవీ, ప్రిడిక్ట్ చేయలేం. తర్వాత అనిరుద్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోయింది. ఇక నో డౌట్ రజనీకాంత్ గురించి మాట్లాడాలంటే ఇంకా అతని గురించి మాట్లాడుతూనే ఉంటాం. అలా ఉంది యాక్టింగ్, అతని కొత్తగా స్లో మోషన్లు ఇవన్నీ బాగా పండాయి. ఫైట్లు కానీ, డైలాగులు కానీ, కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. చాలా మంచిగా చూపించారు, మంచి కథ సెలెక్షన్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా మనకు అక్కడక్క జైలర్ మూవీ గుర్తుకొచ్చినా బాగుంది. నాగార్జున గారు ఉన్నారు, చాలా స్టైలిష్గా కనపడ్డారు, కింగ్ అన్నట్లే ఉన్నాడు మూవీలో కూడా. ఎక్కడ డామినేట్ చేశారు. ఇంకా శోభిన్ గురించి మాట్లాడాలి, అతని మలయాళం స్టార్, అతని చితగొట్టేశాడు మూవీలో. అతనే మెయిన్ విలన్గా, మనకు నాగార్జున ఉన్నా కానీ మెయిన్ విలన్గా శోభినే కనపడతారు. వాళ్ళ భార్య కూడా ఉంది దాంట్లో మూవీలో, ఆమె విలన్గా ఉంది మూవీలో. విలన్ ఆమె, వాళ్ళ భార్య విలన్గా ఉంటుంది సినిమాలో. ఇది ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ట్విస్ట్ని లాస్ట్ వరకు తీసుకెళ్లారు. మనం లాస్ట్లో అనుకోలేము ఈమె విలన్ అని. తర్వాత శోభిన్, నాగార్జున ఇలా వీళ్ళకి హెడ్ ఉంటారు, వీళ్ళందరూ మెయిన్ విలన్స్ అని చెప్పుకోవచ్చు మూవీలో. మనం సినిమాలో ఫస్ట్ సాంగ్ మోనికా అనే సాంగ్కి బాగా చప్పట్లు పడ్డాయని చెప్పుకోవచ్చు సినిమా థియేటర్లో. హీరోయిన్ పూజా హెగ్డే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఈ సాంగ్లో కూడా అంత చాలాసేపులు పాట ఏమి ఉండదు. ఇంకా శృతి హాసన్ గురించి మాట్లాడాలి. మొత్తం మంచి యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ మూవీ యాక్టింగ్ విషయంలో మంచిగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. 3 ఆడపిల్లలు సత్యరాజ్కి కూతుర్లుగా ఉంటారు సినిమాలో. ఇంకా నాగార్జున, శోభిన్ వీళ్ళందరూ స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది మూవీలో. ఇంకా లాస్ట్గా సినిమా వచ్చేసి వాళ్ళ కూతురు కాడికి వెళ్తుంది, రజనీకాంత్ కూతురు కాడికి. ఇంకా శృతి హాసన్ ఎవరి కూతురో కాదు, రజనీకాంత్ కూతురు మూవీలో. ఇంకా లాస్ట్కి
వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు రజనీకాంత్ నేనే మీ తండ్రిని అని. అలా చూపించారు మూవీలో. అది ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్లో ఒక చిన్న బాధతో ఇంటికి వస్తాం. సినిమాలో కొన్ని ట్విస్టులు ఉంటాయి, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పలేం. దాంట్లో ఉపేంద్ర గారి ఎంట్రీ ఉంటుంది. ఒక రూమ్లో ఉంటాడు, అతని ఎప్పుడు రాడు రూమ్లో నుంచి, కానీ ఒక ఫైటింగ్లో వస్తాడు. మనకు ఫస్ట్లోనే చెప్తారు మూవీలో వాచ్ల చుట్టూ తిరుగుతుంది అని, తర్వాత లోపల ఏదో జరుగుతుంది అని కూడా చెప్తారు. తర్వాత చైర్ చుట్టూ తిరుగుతుంది కథ. ఆ చైర్ చుట్టూ తిరిగినప్పుడు సత్యరాజ్ గారు, శృతి హాసన్ వాళ్ళ కూతురులందరూ ఈ మూవీలోకి వస్తారు. ఇంకా సత్యరాజ్ కట్టప్ప, బాహుబలి కట్టప్ప ఆ సినిమాలో కూలీ సినిమాలో చనిపోవడం జరుగుతుంది. ఇంకా చనిపోవడం జరగడంతో రజనీకాంత్ ఎంట్రీ ఉంటుంది. రజనీకాంత్ వీళ్ళందరూ ఎంట్రీ ఉంటుంది. అమీర్ ఖాన్ గారు మధ్యలో ఎప్పుడైనా వస్తారా అని అనుకున్నా, కానీ అతనే లాస్ట్లో విలన్ మూవీలో. మనం అస్సలు అనుకోలేము, ఒక అమాయక విలన్గా నటించడం జరిగింది. వాళ్ళ మాటలు కానీ లాస్ట్లో బీడీ తాగడం కానీ, ఉపేంద్ర, రజనీకాంత్ వీళ్ళు అమీర్ ఖాన్ ఒకేసారి బీడీ తాగుతారు. ఈ అమీర్ ఖాన్ చంపేయడానికి వెళ్తారు రజనీకాంత్ని. తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ను గుర్తు చేసుకొని ఇంకా రజనీకాంత్కి ఒక అభిమానిగా మారి ఇంకా వదిలేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఉంటాడు. వాళ్ళ ఫాదర్తో రజనీకాంత్ మాట్లాడడం జరుగుతుంది. సేట్ ఇట్లా గుర్తుపడినారా, ఇట్లా చేయకండి, అది ఇది ఏమేమో మంచి మాటలతో మాట్లాడతారు. బెదిరించడం జరుగుతుంది, మీరు చేసే అన్యాయాలకి సపోర్ట్ చేస్తున్నారు, మా కూలీలకు ఏమైనా అయితే మిమ్మల్ని వదిలిపెట్టాం అని మాట్లాడడం జరుగుతుంది రజనీకాంత్. రజనీకాంత్ గారు ఒక కూలీగా నటించడం జరిగింది మూవీలో. ఏమీ పనులు చేయకపోయినా కూలీగా చూపించడం జరిగింది. ఒక డాన్గానే చూపించారని చెప్పుకోవచ్చు మూవీలో, ఒక మంచి డాన్గా. తర్వాత సత్యరాజ్ గారు వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక బంధువులుగా ఎండ్ అవుతుంది మూవీలో. ఇంకా సత్యరాజ్ గారు నెక్స్ట్ వచ్చేసి చైర్ని కనపెడతాడు, కూర్చుంటే మంచి కాలిపోతాడు మొత్తం బూర్దిగా అని. తర్వాత రజనీకాంత్ గారు ఒక హాస్టల్ పెట్టుకుంటారు. మాలో అట్మాస్ఫియర్ గురించి మాట్లాడాలి. మొత్తం సినిమా హాల్ అంతా నిండిపోయింది. ఎక్కడ టికెట్లు కూడా చెక్ చేయలేదు, ఎక్కడ మనం ఏం తెచ్చుకున్నాం తినే ఫుడ్ అని కూడా చెక్ చేయలేదు. గుట్కాలు కానీ అక్కడక్కడ కనపడ్డాయి మూవీ థియేటర్లో. ఇంకా ఎవరు వచ్చి టికెట్ కూడా అడగలేదు, చూపించండి మీ టికెట్ అని. అందరినీ కూర్చోబెట్టడం జరిగింది. నేను అప్పుడప్పుడు డౌట్ పడ్డా, ఇది రియలేనా, థియేటర్ అంతా నిండింది, వీళ్ళు చెక్ చేయట్లేదు అని డౌట్ వచ్చింది. కానీ సినిమా హాల్ అంతా నిండిపోయింది. అందరు టికెట్లు తీసుకొని వచ్చారు. ఇంకా వాటు కూడా అలానే ఉంది, వాళ్ళకు కూడా టికెట్లు నిండిపోయాయి. వాళ్ళకి పెద్ద స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ సినిమాకి కానీ పైసలు ఉన్నోళ్ళు, పైసలు లేనోళ్ళు, మధ్య తరగతి వాళ్ళు అందరూ రావడం జరిగింది. పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చారు, బండ్ల మీద వచ్చారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు, దగ్గరలో ఇల్లులు ఉన్నవాళ్ళు. ఇది సినిమా థియేటర్లో పరిస్థితి అని చెప్పుకోవచ్చు. బయట కానీ మొత్తం చాలా మంది వెహికల్స్ బయటనే ఆపుకోవడం జరిగింది. థియేటర్లో మామూలుగా కూడా ఆపరు చాలా మంది, తెలిసిన వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. మనకు ఎందుకు పెట్టాలి పార్కింగ్కి పైసలని బయటనే ఆపుతుంటారు. అక్కడే మోర్ ఉంది, అక్కడనే కొన్ని షాపులు ఉన్నాయి, ఆ ఫార్మసీ, అపోలో ఫార్మసీ కానీ అక్కడనే వెహికల్స్ ఆపుతున్నారు. ఇంకా లోపల టికెట్ తీసుకోకూడదు పార్కింగ్ అని ఒక రూల్ ఉందంట. మనం సరిగా దాని గురించి మాట్లాడలేకపోతున్నాం. థియేటర్లో ఎక్కువ స్క్రీన్లు ఉంటే పార్కింగ్కి, వెహికల్స్కి ఛార్జ్ చేయకూడదు అంట. మరి చేస్తున్న సినిమా డ్యూరేషన్ 2 గంటల 50 నిమిషాలు. ఒక 3 సాంగ్లు ఉన్నాయి. ఒకటి రజనీకాంత్ గారిది, ఒకటి మోనికా, ఒకటి ఎమోషన్ సాంగ్ ఉంటుంది, మధ్యలో ఒక పాతకాలం సాంగ్ ఉంటుంది. మొత్తానికైతే 3 సాంగ్లు అయితే ఉన్నాయి మూవీలో. ఫంక్షన్కి వెళ్తే మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు ఎలా కనపడతారో ఇలా కూడా మన థియేటర్లో కూడా అలానే ఉంది. ఏమంటే బంధువులు కాకపోయినా మన ఫ్రెండ్స్ కనపడ్డారు, తెలిసిన వాళ్ళు చాలామంది పలకరియడం జరిగింది. చాలా హ్యాపీ. ఒక దానిలో ఇంతమంది కలవడం వల్ల అయితే అందరూ గ్యాంగ్ వేసుకొని వచ్చారు. నేను మాత్రం ఎప్పటిలాగా ఒంటరిగా వెళ్ళాను. ఇది చాలా బాధాకరం. మరి నెక్స్ట్ సారి కన్నా మంచిగా మందిని వేసుకొని పోవాలి అని కోరుకుంటున్నాను.